ఇక రెండోది స్టూడెంట్ గా ఉండి వాళ్ళు స్టేటస్ చేంజ్ అవుతారు. ఎఫ్1 స్టూడెంట్ ఫుల్ టైమ్ స్టూడెంట్స్ నుంచి H1B గా మారుతున్నారు, అంటే స్టేటస్ ఆఫ్ చేంజ్ అని అంటున్నారు. కానీ హౌ ఇట్ ఇప్పుడు H1B అప్లై చేసేటప్పుడే నువ్వు ఆ యొక్క అంత ఫీజు కట్టాలన్నప్పుడు అది ఈ దేశంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా F1 మీద ఉన్నా నువ్వు ఆ అప్లికేషన్ పెట్టినప్పుడు నాకు ఈ రీసోర్సెస్ కావాలని అడుగుతున్నావు కదా. సో అన్నప్పుడు అది ఎగ్జామ్షన్ ఇక్కడ ఆల్రెడీ దేశంలో ఉన్నవానికి వర్తించదు అని ఆ ఎగ్జామ్షన్ వాళ్ళు ఏమన్నా రాసినట్టుగా ఎక్కడైనా ఉంటే తప్ప, అన్లెస్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఏది స్టేటస్ ఆఫ్ చేంజ్ అంటే F1 నుంచి H1 కి మారడానికి ఇట్లా వర్తించదు అని చెప్తే తప్ప, స్టేటస్ ఆఫ్ చేంజ్ కి వర్తించదు అని ఎక్స్క్లూజివ్ రాస్తే తప్ప, అదర్వైజ్ ఎవ్రీబడి ఓకే. ఎందుకంటే ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్. వాడు F1 స్టూడెంట్ అయినా సరే ఈజ్ ఆల్సో ఈ జాబ్ కి కావాల్సిన వ్యక్తి ఈ దేశంలో లేడు కాబట్టి ఇక నేను ఈ వేరే దేశ పౌరుని నేను హైర్ చేస్తున్నా అని చెప్తున్నావు. సేమ్ స్టోరీ.